ఓకే. ఫైన్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో అయితే బిఫోర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లోకి వెళ్దాం మనం ఇంకా. సో, బేసిక్‌గా బిఫోర్ ట్రిగ్గర్స్ అండ్ బిఫోర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి 2 సిమిలరే అనమాట. డిఫరెన్షియేషన్ ఏం లేదు, లాజిక్ వైజ్ అయినా లేదంటే చేసే సినారియోస్ అయినా. బట్ ఓన్లీ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఒక పాయింట్ ఆఫ్ లైక్ ఒక లెవెల్ వరకు మనము ఈ బిఫోర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే హ్యాండిల్ చేయగలుగుతాం కొన్ని సిచ్యువేషన్స్ని. బట్ ఇట్ సర్టెన్ లెవెల్ రీచ్ అయిన తర్వాత ఒక కాంప్లెక్స్ లాజిక్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే మనం వాటిని లైక్ మేనేజ్ చేయలేమన్నమాట. ఇంకా అసలు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే అక్కడ మనం ఎవ్రీథింగ్ కంట్రోల్ చేయలేం. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకునే వేరియబుల్స్ దగ్గర నుంచి డేటా ఎలా స్టోర్ చేయాలి, స్టోర్ చేసిన డేటాని ఎలా కన్వర్షన్ చేయాలి, ఇలా ప్రతిదీ మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. బట్ దాంట్లో అయితే మనం అలా కంట్రోల్ చేయలేమన్నమాట. లైక్ అక్కడ ప్రీఫిక్స్డ్ ఉంటున్నాయి, ప్రీ డిఫైన్డ్ ఉంటున్నాయి, కాబట్టి ఉన్న వాటిలో నుంచే మనకు కావాల్సిన సినారియోని యూటిలైజ్ చేసి మనకు కావాల్సిన సొల్యూషన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఎవ్రీథింగ్ మనము తీసేసుకుంటున్నాం. లైక్ బేస్డ్ ఆన్ ద సినారియో మనకు ఒకవేళ మ్యాప్లో డేటా కావాలి అండ్ విత్ డిఫరెంట్ కీ డిఫరెంట్ వాల్యూ అనుకుంటే మనకి ఏ కీతో కావాలి అనుకుంటున్నామో మ్యాప్ని, ఆ మ్యాప్ లోపలికి డేటాని కన్వర్షన్ చేస్తున్నాం. అదే ఫ్లోలో ఇంత కన్వీనియంట్గా పాసిబుల్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఫ్లోలో అసలు మనం మ్యాప్ లాంటిది తీసుకోలేము అండ్ ఓన్లీ లిస్ట్ మాత్రమే పాసిబుల్ ఉంటుంది, మ్యాప్ అనేది ఉండదు అసలు. అండ్ దాంట్లో సెట్ అనేది కూడా అసలే ఉండదు. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఫస్ట్ మీరు ట్రై చేయాల్సింది బిఫోర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటితోనే. ఇన్ కేస్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్తో కంప్లీట్ అవ్వకపోతే ఇన్ దట్ సినారియో మనం ట్రిగ్గర్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో కోడ్ అనేది కంప్లీట్ కస్టమైజేషన్ అనమాట. వాట్ ఎవర్ ఫ్లోస్ ఉన్నాయో అక్కడ మనకు స్టిల్ ఒక లెవెల్ వరకు మాత్రం చేసి రిమైనింగ్ అక్కడ నుంచి మనము ఇంకా చేయలేము, అక్కడికి క్లోజ్ అయిపోతుంది. బట్ ట్రిగ్గర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీథింగ్ మనం చేయొచ్చు, లైక్ దెర్ వోంట్ బీ ఎనీ రిస్ట్రిక్షన్స్ అనమాట. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మనం కంప్లీట్గా చేయడానికి ఈజీగా పాసిబుల్ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో ఆ ట్రిగ్గర్స్నే మనము 2 సినారియోస్ ఉన్నాయి మనకి ఇక్కడ కూడా. సేమ్ ఎలా అయితే ఫ్లో లోపల బిఫోర్ ఉందో ఆఫ్టర్ ఉందో అలానే ఇక్కడ కూడా మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 ఉన్నాయి. నిన్న మనము ఈ బిఫోర్ ట్రిగ్గర్లోనే మేజర్గా ఎప్పుడైనా మనం చేసేది ఏంటి, బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో సేమ్ ఫీల్డ్ లోపల డేటాని అప్డేట్ చేయాలనుకున్నప్పుడు లేదంటే వ్యాలిడేషన్ రూల్స్ లాంటివి చేయాలి అనుకున్నప్పుడు మనం చేసేది ఈ బిఫోర్ ట్రిగ్గర్స్ అనమాట. ఐదర్ ఇన్ ఫ్లో ఆర్ అపెక్స్ ఏదైనా పర్లేదు. బట్ ఈ 2 సినారియోస్ని హ్యాండిల్ చేయడానికే మనం మేజర్గా ఫ్లోస్ అయినా లేదంటే బిఫోర్ ఫ్లోస్ అయినా బిఫోర్ ట్రిగ్గర్ అయినా ఎగ్జిక్యూషన్ చేస్తాం. కొన్ని సినారియోస్లో బిఫోర్ ఫ్లోలో చేస్తున్నప్పుడు మనకు పాసిబిలిటీస్ ఉండవు, ఎందుకంటే నిన్న మాట్లాడుకున్న ఏదైతే లైక్ సిచ్యువేషన్ ఉందో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే మనం బేసిక్గా 2 ఫర్ లూప్స్ తీసుకున్నాం అండ్ దాంట్లో మనకు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేటెడ్ అవి కూడా మల్టిపుల్ ఉంటున్నాయి. వాటన్నిటిని కంపేర్ చేసి మనం ఎర్రర్ యాడ్ చేయాలి. అయితే ఏమవుతుందంటే అలా యాడ్ చేయాలంటే 2 లూప్స్ చేయడం అనేది కరెక్ట్ వే కాదు. లైక్ ఒక లూప్ ఇన్సైడ్ లూప్ అనేది అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్లో రాదు అది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ మ్యాప్ తీసుకుంటే సింగిల్ లూప్తో ఫినిష్ అయిపోతుంది. బట్ మ్యాప్ తీసుకోవాలి అంటే మనకు ఆ మ్యాప్ అనేది ఫ్లో లోపల పాసిబుల్ అవ్వదు, ఏది బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోలో పాసిబుల్ అవ్వదు. సో మనం ఏం చేస్తాం అప్పుడు బేసిక్గా ట్రిగ్గర్లోకి వచ్చేసి ఆ ట్రిగ్గర్లో మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ సొల్యూషన్ ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకు బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో ఆ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ని ఇంప్లిమెంటేషన్ చేసాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్, ఇవి కూడా సేమ్ లైక్ ఆఫ్టర్ ట్రిగ్గర్ అనమాట. ఎలా అయితే ఆ ఫ్లో లోపల ఆఫ్టర్ ఫ్లోస్ ఉన్నాయో ఇక్కడ ట్రిగ్గర్లో కూడా ఆఫ్టర్ ట్రిగ్గర్ అనేది కూడా సిమిలర్గానే ఉంటుంది, రైట్. ఇక్కడ కూడా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళేది ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్తాం. వీటిని కూడా మనం సినారియో వైజ్ ప్రాక్టీస్ చేద్దాం. లైక్ పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్ అండ్ పేరెంట్, ఇన్సర్టింగ్, అప్డేటింగ్, టోటల్ 3 సినారియోస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పేరెంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయడం, నెక్స్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ చేయడం, పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. ఇవి మేజర్ సినారియోస్ మీరు ఫేస్ చేసేది. ఇంకా మీరు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా అక్కడ ఈ సినారియోస్ ఉంటాయి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ మనకు సేల్స్ ఫోర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండే ఉంటుంది, ఏదో ఒక ఆబ్జెక్ట్తోని. మైట్ బి పేరెంట్ అయ్యి ఉండొచ్చు ఆర్ చైల్డ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎట్ ద ఎండ్ అదేదో ఒక ఆబ్జెక్ట్తోని రిలేషన్షిప్లో ఉండే ఉంటుంది కాబట్టి సో పేరెంట్ అండ్ చైల్డ్ లాగా అవి వర్కౌట్ అవుతున్నాయి. మనకు వచ్చే సినారియోస్ కూడా అలానే ఉంటాయి. పేరెంట్ అండ్ చైల్డ్, లైక్ పేరెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా క్రియేషన్ చేయడం, లేదంటే చైల్డ్ ఆబ్జెక్ట్ ఎడిట్ అవుతున్నప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం, పేరెంట్ ఆబ్జెక్ట్ ఎడిట్ అవుతుంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం. ఇలాంటి సినారియోస్ మనకు ఉంటాయి. సేమ్ అదే సినారియో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మేబీ మనం ప్రజెంట్ అకౌంట్ ఉంది కాబట్టి లెట్స్ గో విత్ అకౌంట్. సో బేసిక్గా మనకు అకౌంట్ మీద ఆల్రెడీ ఒక ట్రిగ్గర్ ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ ఒకవేళ ట్రిగ్గర్ మీకు ఉంటే ఆ ట్రిగ్గర్నే ఓపెన్ చేయండి, మళ్ళీ సపరేట్గా ఇంకో ట్రిగ్గర్ని అయితే క్రియేషన్ చేయకండి.
సో మనం ట్రిగర్ అయితే ఓపెన్ చేసాము. ఏది అకౌంట్ ట్రిగ్గర్, ఇది అకౌంట్ మీద ఉన్న ట్రిగ్గర్ అనమాట. రైట్, అకౌంట్ మీద ఉన్న ట్రిగ్గరు. ఇప్పుడు మన సినారియో ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అకౌంట్ క్రియేట్ అవుతుందో ఆ అకౌంట్ అండర్లో ఒక ఆపర్చునిటీ కాంటాక్ట్ని క్రియేషన్ చేద్దాం. రైట్, 2 ఆబ్జెక్ట్స్ని అకౌంట్ అండ్ కాంటాక్ట్, లైక్ అకౌంట్ అండర్లో దాని చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ అయిన ఆపర్చునిటీ అండ్ ఈవెన్ కాంటాక్ట్స్, ఈ 2 ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేయాలి. ఇది మనకున్న సినారియో. అండ్ మనం ఏం మాట్లాడుకున్నాం, బేసిక్గా మనం ఎప్పుడైనా ఏదైతే మనకు రాసే కోడ్ ఉందో, లాజిక్ ఉందో, అది కంప్లీట్గా మనము ఈ ట్రిగ్గర్ లోపల రాయకూడదు. బికాస్ అది మెయింటైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే మనం సపరేట్గా ఒక హ్యాండ్లర్ క్లాస్ తీసుకొని ఆ హ్యాండ్లర్ క్లాస్ లోపల మనకు కావాల్సిన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్లో మనం రాస్తామని చెప్పాను. సో మనకు హ్యాండ్లర్ క్లాస్ ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉంది ఇక్కడ, అకౌంట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ అని. సో లెట్స్ ఓపెన్ అకౌంట్, లైక్ వాట్ ఎవర్ క్లాస్ నేమ్ ఉందో అకౌంట్ ఆఫ్టర్ ట్రిగ్గర్ హ్యాండ్లర్. రైట్, సో ఏంటంటే ఎవ్రీ టైం మీకు టాస్క్ రాగానే, కొత్త టాస్క్, మీరు ఏం చేస్తారు, సేమ్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఆ ట్రిగ్గర్లోకి వచ్చేసి ఆల్రెడీ ఏదో ఒక క్లాస్ క్రియేషన్ చేసే ఉంటారు ట్రిగ్గర్ కోడ్ హ్యాండిల్ చేయడానికి. సో మీరు సింపుల్గా ఆ క్లాస్ను ఓపెన్ చేసి దాంట్లో ఒక కొత్త మెథడ్ క్రియేషన్ చేసి ఆ మెథడ్తోనే మీరు హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ క్రియేషన్ చేస్తా. ఏమని రాస్తున్నా అంటే మెథడ్ ఈజ్ ఫర్ టు క్రియేట్ కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ అండర్ అకౌంట్. రైట్, ఇది మనకున్న సినారియో. సింపుల్, అకౌంట్ క్రియేట్ అవుతున్న ఎవ్రీ టైం మనము ఆపర్చునిటీని, కాంటాక్ట్ని యాజ్ ఎ చైల్డ్ రికార్డ్ లాగా క్రియేషన్ చేయాలి. వెన్ అకౌంట్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్, ఇది మనకున్న సినారియో. రైట్, మనకు కావాల్సింది ఇది, మనం చేయాల్సింది కూడా ఇదే. సో ఒక్కసారి ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఒక మెథడ్ క్రియేషన్ చేయాలి కదా. సో లెట్స్ క్రియేట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, ఇక్కడ ఒక ప్రాపర్ నేమింగ్ ఇద్దాం. ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ కాంటాక్ట్ ఆపర్చునిటీ ఆన్ అకౌంట్. ఇలా ప్రాపర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇవ్వండి. రైట్, ప్రాపర్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇవ్వాలి. మనం ఏం చేస్తాం, వాట్ ఎవర్ మన ట్రిగ్గర్ ఉందో ఆ ట్రిగ్గర్ లోపల ఈ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు కాల్ చేద్దాం అనుకుంటున్నాం, మనము ఇన్ కేస్ ఆఫ్ ఏదైతే అకౌంట్ రికార్డు ఇన్సర్ట్ అవుతుందో అది కూడా ఆఫ్టర్ లోపల. సో మనం ఎల్స్ కండిషన్ చెక్ చేసి ట్రిగ్గర్ డాట్ ఈజ్ ఆఫ్టర్ చెక్ చేస్తున్నాం. ఈవెన్ ఆఫ్టర్లో కూడా మనం ఓన్లీ ఈ ఇన్సర్ట్ ఏదైతే ఉందో ఇన్సర్ట్లో మాత్రమే కాల్ చేయాలనుకుంటున్నాం. సో ఆల్రెడీ ఒక మెథడ్ కాల్ చేస్తున్నాం, ఆ మెథడ్తో పాటు ఇంకోటి కూడా కాల్ చేద్దాం. సో యాడ్ వాట్ ఎవర్ ఈ మెథడ్ ఉందో ఈ మెథడ్. రైట్, అండ్ ఇక్కడ నుంచి నేను డేటా పాస్ చేస్తున్నా. రైట్, మన ట్రిగ్గర్ డాట్ న్యూలోనే కదా మనకు కావాల్సిన డేటా ఉంటుంది. సో ఆ డేటా పాస్ చేసా. సేమ్ ఆ డేటాని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. సో మీరు అక్కడ నుంచి ఏదైతే డేటా పాస్ చేస్తున్నారో ఆ డేటాని ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనము అకౌంట్ డేటాని పాస్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్ అకౌంట్ ట్రిగ్గర్ డేటా అని ఇలా మీరు యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఫైన్. సో ఫస్ట్ థింగ్, మనం ఒక మెథడ్ క్రియేషన్ చేసుకున్నాము అండ్ ఆ మెథడ్ని ట్రిగ్గర్ లోపల నుంచి మీకు ఏదైతే సినారియో ఉందో ఆ సినారియో నుంచి కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాల్ చేసిన తర్వాత మనం డేటా పాస్ చేయాలి. మీకు మ్యాప్ రిక్వైర్డ్ అయితే మ్యాప్ పాస్ చేయండి, లిస్ట్ రిక్వైర్డ్ అయితే లిస్ట్ పాస్ చేయండి. ఈవెన్ మ్యాప్ అండ్ లిస్ట్ రెండు కావాలి అనుకుంటే ఆ రెండింటిని కూడా పాస్ చేయండి, నో ప్రాబ్లం. లైక్ అక్కడ వరకు మీకు బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకున్న సినారియోని మనం ఫస్ట్ అనలైజ్ చేయాలి కదా. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, అది బిఫోర్ ట్రిగ్గర్స్ అయినా ఈవెన్ ఫ్లోస్ అయినా కూడా మనం కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయాలి. బేస్డ్ ఆన్ ద క్వశ్చన్సే మనం ఒక సొల్యూషన్ని బిల్డ్ చేయగలుగుతాం. రైట్, క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ 1 ఫస్ట్, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ట్రిగ్గర్ క్రియేషన్ చేయాలి. రైట్, ట్రిగ్గర్ ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ క్రియేషన్ అవ్వాలి. అండ్ క్వశ్చన్ 2 ఈజ్ ట్రిగ్గర్ సినారియో, ఈజ్ ఇట్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్, ఈవెన్ ఆఫ్టర్ ఆర్ మేబీ బిఫోర్లో కూడా ఇన్సర్టా, డిలీటా, అప్డేటా. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్డ్. రైట్, థర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందా. నెక్స్ట్ క్వశ్చన్ 4th విల్ బి డేటా, ఎనీ డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డ్. ఈ టోటల్ 4 to 5 క్వశ్చన్స్ మనము ఒక టాస్క్, ఏది ట్రిగ్గర్ రిలేటెడ్ టాస్క్ అయినా ఆర్ ఫ్లో రిలేటెడ్ టాస్క్ అయినా మీరు స్టార్ట్ చేసే ముందు ఇవి ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి, మీకు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయట్లేదు, లైక్ మీరు ఆ ఫ్లో స్టార్ట్ చేసినా, మేబీ ఆ ట్రిగ్గర్ స్టార్ట్ చేసినా మీరు వీటిని ఇగ్నోర్ చేస్తున్నారు. లైక్ ఆ క్వశ్చన్
ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో మనం డిఫైన్ చేసుకున్న ఫార్మాట్ని ఇగ్నోర్ చేయడం వల్లనే మీకు ఇదంతా ప్రాబ్లం అవుతుంది. సో డోంట్ ఇగ్నోర్ దిస్ వన్. బేసిక్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి. మనం ఇప్పుడు రాయాల్సిన ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ మనం రాయాల్సిన ఆబ్జెక్ట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ సినారియో ఏంటి అంటే, ట్రిగ్గర్ సినారియో ఇది ఆఫ్టర్లోకి వెళ్తుంది అండ్ ఆఫ్టర్లో కూడా ఇన్సర్ట్ సినారియో, రైట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఏది సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఈవెన్ ఆ సెకండ్ ఆబ్జెక్ట్ని మనం ఇన్సర్ట్, డిలీట్ ఆర్ అప్డేట్ ఇలాంటిది ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం డెఫినెట్గా ఆఫ్టర్లోకి వెళ్ళాలి. కొన్ని సినారియోస్ లోపల డూప్లికేట్ చెకింగ్ కోసం మనకు సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అవుద్ది. సో జస్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిన బేసిస్లో మనం డైరెక్ట్గా ఆఫ్టర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఏవైనా డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్న కేసెస్లో మనం వెళ్ళాల్సింది ఆఫ్టర్ సినారియో ఏదైతే ఉందో ఆ ఆఫ్టర్ సినారియోలోకి. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి మనం ఆఫ్టర్ ఇన్సెట్లోకి అయితే తీసేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ వేళ మీరు ఇన్ కేస్ డూప్లికేట్ చెకింగ్ లాంటిది చేస్తే అప్పుడు మనం బిఫోర్లో కంటిన్యూ అవుతే సరిపోతుంది. దానికి స్పెసిఫిక్గా ఆఫ్టర్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఆ ఆఫ్టర్ ట్రిగ్గర్ అయితే రిక్వైర్మెంట్ లేదు. సింపుల్గా ఆఫ్టర్ బిఫోర్లోకి వెళ్తాం, బిఫోర్లో వెళ్ళి డూప్లికేట్ చెక్ చేస్తాం, సరిపోతుంది. ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది అండ్ సేమ్ టైంలో ఆ సెకండ్ ఆబ్జెక్ట్ని కూడా మనం ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటారు. సో డేటా మ్యానిపులేషన్ చేస్తున్నాం కాబట్టి విచ్ మీన్స్ డేటా ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్. అవి చేసినప్పుడు మనం డెఫినెట్గా యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ ఆఫ్టర్ ట్రిగ్గర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్టర్లోకి వెళ్ళిన తర్వాత అది ఇన్సర్టా, అప్డేటా, డిలీటా అని బేస్డ్ ఆన్ ద సినారియో మీరు డిసైడ్ అవ్వండి, సరిపోతుంది. ఇది సెకండ్ వన్. ఏది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్డ్? సో ఎస్, రైట్, మనకి ఇన్వాల్వ్ అయ్యాయి కదా, ఏది కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ, రైట్, ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డా కాదా? ఇక్కడ మనకు డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డ్ లేదు. ఎందుకు లేదంటే ఈవెన్ దో మనకు కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా 2 ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినా మనం వాటిని అప్డేట్ చేయట్లేదు, రైట్, వాటిని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్ట్రా డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్రిగ్గర్లో వచ్చిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ లోపల ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన కాంటాక్ట్ని కానీ ఆపర్చునిటీ కానీ మనం క్రియేషన్ చేస్తున్నాం. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ క్రియేటింగ్ వన్ మోర్ ట్రిగ్గర్, రైట్. ఆ ట్రిగ్గర్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ట్రిగ్గర్ ఏదైతే డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డేటా మనము ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాబేస్లోకి. మనకు కావాల్సిన డేటాబేస్లో నుంచి డేటాని ఫెచ్ చేయట్లేదు. డేటా ఫెచ్ ఎప్పుడు రిక్వైర్డ్ అంటే మీరు అప్డేట్ చేయడం కానీ లేదంటే ఏదైనా కండిషన్ చెక్ చేయడం అలాంటి సినారియోస్ లోపల డేటా ఫెచ్ చేసి ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డ్ లేదు. ఈవెన్ సెకండ్ ఆబ్జెక్ట్ ఏదైతే రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి ఇన్వాల్వ్ అయినాక కూడా, ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్సర్ట్ చేస్తున్నాం. బట్ ఇన్ కేస్ ఆ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యాయో వాటిని ఒకవేళ మీరు అప్డేట్ చేస్తున్నట్లయితే, అప్డేట్ అంటే విచ్ మీన్స్ ఏంటి, బేసిక్గా మనం ఆల్రెడీ ఆ చిల్డ్రన్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ చిల్డ్రన్ రికార్డ్స్ని మనం అప్డేట్ చేయాలి పేరెంట్ రికార్డ్ అప్డేట్ అయినప్పుడు. అలాంటి సినారియోలో మనం డేటా ఫెచ్ చేయాలి, బికాజ్ ఆల్రెడీ ఆ చిల్డ్రన్ రికార్డ్స్ డేటాబేస్లో ఉన్నాయి. ఆ ఉన్న రికార్డ్స్ని మనము ఫెచ్ చేసి అండ్ దెన్ వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో అదనమాట డిఫరెన్సియేషన్. సో క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 అండ్ 4, ఈ 4 మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం, సినారియో ఏంటి, ఏమైనా డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డ్ ఉందా, ఏమేమి ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఏంటి అనేసి. ఇది వన్స్ ఇది క్లారిటీ రాగానే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, సింపుల్ థింగ్, మనకు కావాల్సిన డేటా మనం ఫెచ్ చేసుకున్నాం విచ్ మీన్స్ మనకు కావాల్సిన సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మనకు కావాల్సిన ఆ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బిల్డ్ చేసాం. ఏం బిల్డ్ చేసాం, మోస్ట్లీ ఆఫ్టర్ ట్రిగ్గర్, రైట్. ఆఫ్టర్ ట్రిగ్గర్తో పాటు మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్లో కూడా ఇన్సెటా ఏంటి అనేసి అది కావాలి. అండ్ దెన్ మనకు కావాల్సింది డేటా ఫెచ్చింగా లేదా ఆర్ థర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ మేబీ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయా లేదా అని చెప్పేసి అది. అండ్ దెన్ అది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేయాల్సింది ఏంటి, డేటా ఫెచ్ రిక్వైర్డ్ అయితే ఏ డేటా ఫెచ్ చేయాలి అండ్ అది ఫెచ్ చేయడం ఇంపార్టెంటా కాదని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్. ఏ సినారియోలో మనం ఫెచ్ చేస్తున్నాం ఏంటి అనేసి కూడా మనం చెక్ చేయాలి. ఈవెన్ దో మనకి ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా కూడా మనకు పాయింట్ ఏంటంటే ఆ సెకండ్ ఆబ్జెక్ట్ని మనం అప్డేట్ చేయట్లేదు, రైట్. సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, వాటిని క్రియేషన్ చేస్తున్నాం విచ్ మీన్స్ ఆర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇన్సర్టింగ్ అంటే మనం డేటా ఫెచ్ చేయాల్సి, ఇక్కడ మనం డేటా ఫెచ్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నో
అకౌంట్ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాం, అండ్ అది కూడా ఆఫ్టర్ లోపల, అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఇన్సెట్. ఈవెన్ రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయిన మనకు ఒక క్లారిటీ ఉంది, అండ్ డేటా ఫెచ్చింగ్ అయితే ఎలాంటిది రిక్వైర్మెంట్ లేదు మనకి. సో ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటి అంటే సొల్యూషన్, యాక్చువల్ సొల్యూషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ని కూడా ప్లాన్ చేసే టైంలో మళ్ళీ మనము మల్టిపుల్ స్టెప్స్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డేటా ఫెచ్చింగ్ ఉంది కదా, ఈ డేటా ఫెచ్చింగ్ అనేది ఎలా ప్లాన్ చేయొచ్చు, డేటా ఫెచ్ చేయడం ఎలా చేస్తాం మనము. సో డేటా ఫెచ్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి, డేటా ఫెచ్ చేయడానికి స్టెప్ 1 లోపల మనము ఒక సెట్ని డిక్లేర్ చేసి, రైట్, సెట్ని డిక్లేర్ చేసి ఆ సెట్ లోపల మనకు కావాల్సిన ఫీల్డ్స్ని స్టోర్ చేస్తున్నాం. ఏది, డేటా ఫెచ్లో స్టెప్ 1లో. నెక్స్ట్ స్టెప్ 2లో మనం ఏం చేస్తున్నాం, వన్స్ ఆ సెట్ లోపల డేటా స్టోర్ అయిన తర్వాత ఆ సెట్ని యూజ్ చేసి డేటా ఫెచ్ చేస్తున్నాం. ఏది, హెల్ప్ ఆఫ్ SOQL క్వరీ, రైట్. ఇప్పుడు 2 స్టెప్ ప్రాసెస్ డేటా ఫెచ్ చేయడానికి. స్టెప్ 1 ఏంటి, మనకి ఏదైతే సెట్లో కావాల్సిన ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఏ ఫీల్డ్ మీ ఇష్టం, లైక్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అది ఐడి ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మేబీ ఫోన్ నెంబర్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మేబీ సమ్ అదర్ ఫీల్డ్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ ఫీల్డ్ ఏంటి, ఆ ఫీల్డ్ లోపల ఉన్న వాల్యూని సెట్ లోపల స్టోర్ చేయాలి. సెట్ లోపల స్టోర్ చేయాలని మనం ఏం చేస్తాం, బేసిక్గా ఒకటి సెట్ డిక్లేర్ చేద్దాం ఫస్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోలో డేటా ఫెచ్చింగ్ అనేది రిక్వైర్మెంట్ లేదు, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు డేటా ఫెచ్చింగ్ రిక్వైర్మెంట్ లేదు కదా. సో ఈ డేటా ఫెచ్ అనేది అయితే ఆ పాయింట్ ఆఫ్ లైక్ ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో, ఆర్ మేబీ ఆ 2 స్టెప్స్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు. బట్ ఇన్ కేస్ మనకు డేటా ఫెచ్చింగ్ రిక్వైర్మెంట్ ఉంటే అది చేయాల్సింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, సింపుల్గా ఆ కాంటాక్ట్ని అండ్ ఆపర్చునిటీ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆబ్జెక్ట్స్ని ఆర్ఎల్స్ ఆ 2 రికార్డ్స్ని అండర్ అకౌంట్లో క్రియేషన్ చేయాలి యాజ్ ఏ చిల్డ్రన్ రికార్డ్ లాగా. సో ఇలా ఎలా చేస్తామంటే మనకు ఆల్రెడీ ట్రిగ్గర్ డేటా వస్తుంది కదా, ఏది, అకౌంట్ డేటా. ఆ వచ్చిన అకౌంట్ డేటానే మనము కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ లాగా డేటా మ్యాప్ చేస్తే సరిపోతుంది. మనం ప్రీవియస్గా ఫ్లో లోపల కూడా డేటా మ్యాప్ చేసాం. డేటా మ్యాప్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డేటా లూప్ చేయాలి. సో ఫర్ లూప్ తీసుకుందాం, అండ్ అకౌంట్ ACC రికార్డ్ అండ్ దెన్ ట్రిగ్గర్ డేటా, రైట్. ట్రిగ్గర్ డేటా అనేది అవుతుందో ఇది. ఎందుకు మనం లూప్ చేస్తున్నామంటే బేసిక్గా మనకు వచ్చిన ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో అది మోర్ దాన్ 1 రికార్డ్. ఈవెన్ వీఆర్ నాట్ షూర్ లైక్ హౌ మెనీ రికార్డ్స్ ఆర్ గోయింగ్ టు కమ్, మేబీ 10 రికార్డ్స్, 100, 200 ఆర్ 1 రికార్డ్, రైట్. తెలీదు, ఎన్ని రికార్డ్స్ వచ్చినా అది హ్యాండిల్ చేసేలా ఉండాలి కాబట్టి మనము ఫర్ లూప్ చేస్తున్నాం. ఫర్ లూప్ వల్ల ఏంటి అంటే మనం మల్టిపుల్, అది 1 రికార్డ్ వచ్చినా 100 రికార్డ్స్ వచ్చినా మనం ప్రాపర్గా మేనేజ్ చేయొచ్చు. ఫర్ లూప్ చేస్తున్నాం. మనం ఏం చేయాలి, ఏదైతే ఇండివిజువల్ అకౌంట్ రికార్డ్ వస్తుందో దాని అండర్లో ఒక కాంటాక్ట్ని, ఒక ఆపర్చునిటీని క్రియేషన్ చేయాలి. ఇది ఎలా క్రియేషన్ చేస్తామంటే ఈవెన్ ఫ్లోలో కూడా మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు, ఆర్ఎల్స్ ఒక వేరియబుల్ క్రియేషన్ చేశారు. ఏమని, లైక్ ఆ కాంటాక్ట్ రికార్డ్ అనో, లేదు అంటే మేబీ అకౌంట్ రికార్డ్ అనో సంథింగ్ ఒక వేరియబుల్ క్రియేషన్ చేశారు. ఇక్కడ కూడా అలానే మనం ఒకటి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కాంటాక్ట్ రికార్డ్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్, రైట్. ఇది సింపుల్ వేరియబుల్ డిక్లరేషనే. ఇక్కడ వేరియబుల్ నేము, ఇది మీరు ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీరు క్రియేషన్ చేస్తున్నారో ఆ రికార్డ్ ఇనిషియలైజేషన్, దీన్ని రికార్డ్ ఇనిషియలైజేషన్ అంటారు. రెగ్యులర్ వేరియబుల్స్ ఎలా అయితే డిక్లేర్ చేస్తున్నారో అలానే ఈ వేరియబుల్ని కూడా మనం డిక్లేర్ చేస్తున్నాం, ఏం డిఫరెన్సియేషన్ లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, కాంటాక్ట్ రికార్డ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీ రికార్డ్ కూడా కావాలి కాబట్టి లెట్స్ టేక్ ఆపర్చునిటీ, అండ్ ఆపర్చునిటీ రికార్డ్ ఈక్వల్స్ టు న్యూ ఆపర్చునిటీ, ఫైన్. సో మనం ఫ్లో లోపల ఏం చేసాం, డేటా మ్యాప్ చేసాం. ఇప్పుడు మనం ఈ 2 రికార్డ్స్ని క్రియేషన్ చేయాలి కాబట్టి ఆ 2 రికార్డ్స్ని మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ మ్యాప్ డేటా, ఏది, అకౌంట్లో ఉన్న డేటాని యూజ్ చేసి మనం కాంటాక్ట్లో ఉన్న డేటాకి మ్యాప్ చేయాలి, అంతే కదా. మనకు పేరెంట్ అకౌంట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యూటిలైజ్ చేసుకొని మనం సింపుల్గా కాంటాక్ట్ రికార్డ్ని, ఆపర్చునిటీ రికార్డ్ని క్రియేషన్ చేయాలి అనుకుంటున్నాం, అందుకే. సో ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ రికార్డ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు అకౌంట్ రికార్డ్ డాట్ నేమ్, అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్ ఈక్వల్స్ టు అకౌంట్ రికార్డ్ డాట్ ఫోన్ నెంబర్. యాజ్ ఆఫ్ నౌ మనం ఒక 2 ఫీల్డ్స్తో వెళ్దాం, బికాజ్ ఏంటంటే అన్ని ఫీల్డ్స్ పెట్టడం మనకి ఇక్కడ టైం వేస్ట్. మన ఫోకస్ అంతా లాజిక్ మీద ఉండాలి.
ఇలా ఎన్ని ఫీల్డ్స్ అయినా మ్యాప్ చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా, చిన్న పిల్లలు కూడా చేస్తారు. బట్ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది ఎలా మ్యాప్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ లాస్ట్ నేమ్ యాడ్ చేస్తా. రైట్, నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా మ్యాప్ చేయాలి కదా. సో లెట్స్ మ్యాప్ ఆపర్చునిటీ రికార్డ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు అకౌంట్ రికార్డ్ డాట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ రికార్డ్ డాట్ స్టేజ్ నేమ్ ఈక్వల్స్ టు స్టేజ్ నేమ్ ఏంటంటే ఇన్ ప్రోగ్రెస్ అని, లైక్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ప్రోగ్రెస్ అని పెడుతున్నా. అక్కడ వాల్యూ ఉందో లేదో నాకు తెలియదు, బట్ మీరు చెక్ చేసేటప్పుడు ప్రాపర్గా ఆ పిక్ లిస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే యాడ్ చేయండి. మీరు ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఆర్ ఈవెన్ క్యాపిటల్ కేసెస్ లాంటివి చేంజెస్ చేసినా అదే న్యూ వాల్యూ లాగా కన్సిడర్ చేసి డేటా సేవ్ అవ్వదు, ఎర్రర్ త్రో చేస్తుంది. సో పిక్ లిస్ట్తోని మల్టీ పిక్ లిస్ట్తో మీరు హ్యాండిల్ చేసే టైంలో ప్రాపర్ వాల్యూని ఎంటర్ చేయండి. మీకు ఆ పిక్ లిస్ట్లో వాల్యూ ఏదైతే కనిపిస్తుందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఈవెన్ స్పెల్లింగ్ అండ్ ఈవెన్ క్యాపిటల్ కేస్ ఆర్ స్మాల్ కేస్ ఏదైతుందో అది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇక మనం ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, అదే మనము రిలేషన్షిప్ ఫీల్డ్. రైట్, మన కాంటాక్ట్ లోపల రిలేషన్షిప్ ఫీల్డ్ ఉంది కదా, ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు acc record dot id and next opportunity record dot account id equals to acc record dot id. ఫైన్, ఇప్పుడు ఇండివిజువల్ టాస్క్ రికార్డ్ ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ కానీ ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్ కానీ మనము ఇనిషియలైజ్ చేసి డేటా మ్యాప్ చేసాం. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీటన్నిటిని ఇన్సర్ట్ చేయాలి. రైట్, మనకు కావాల్సింది ఏంటి, ఆ కాంటాక్ట్ రికార్డ్ని కానీ అకౌంట్ రికార్డ్ని కానీ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఇన్సర్ట్ కాంటాక్ట్ రికార్డ్ అండ్ ఇన్సర్ట్ ఆపర్చునిటీ రికార్డ్. ఇలా కూడా వర్క్ అవుతుంది, మీకు అసలు ప్రాబ్లమే లేదు, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇంతే, ఇంతకుమించి ఎక్స్ట్రా కూడా ఏం లేదు. బట్ ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మల్టిపుల్ థింగ్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రిగ్గర్ లోపల ఇది నోట్ డౌన్ చేసుకుంటే బెటర్. మీరు ట్రిగ్గర్ రాసేటప్పుడు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే చాలా బెస్ట్. ఇంకా మీరు ట్రిగ్గర్ అనేది మంచి కోడ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైనా ఐడీస్ ఉంటాయి కదా, ఐడీస్ కానీ ఏదైనా సమ్ ఇంపార్టెంట్ వాల్యూస్ హార్డ్ కోడ్ చేయకూడదు. హార్డ్ కోడ్ అంటే ఇగో ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు అకౌంట్ ఐడి ఉంది మనకు, అకౌంట్ ఐడిని 1 2 3 4 5 ఇట్లా హార్డ్ కోడ్ చేయకూడదు. ఆ డేటా ఏదైతే వస్తుందో ప్రాపర్గా వచ్చిన డేటాని మ్యాప్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏ లూప్ ఇన్సైడ్ ఏ లూప్. సో ఒక లూప్ లోపల ఇంకో లూప్ని యాడ్ చేయకూడదు. ఇది కూడా ఎందుకు ఇది యాడ్ చేయకూడదు అంటే మనకు సేల్స్ ఫోర్స్లో లైక్ పెద్దగా పట్టించుకోరు, బట్ పాయింట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఈ 2 ఇంపార్టెంట్ ఏవైతే లైక్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ లైక్ టైం కాంప్లెక్సిటీ ఉందో అవేంటి అంటే బేసిక్గా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే టైంలో ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అది సిపియూలో టైం తీసుకుంటుంది. రైట్, రన్ అవ్వడానికి టైం అవుతుంది కదా. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా అది రన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఏది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడ వరకు రావడానికి ఆ టర్మినల్కి కానీ అది ఎగ్జిక్యూషన్ చేయడానికి కానీ టైం తీసుకుంటుంది. సో దీన్నే టైం కాంప్లెక్సిటీ అంటాం, విచ్ మీన్స్ మీ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని క్యాలిక్యులేషన్ చేసేదే టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇంకోటి స్పేస్ కాంప్లెక్సిటీ, మీ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత స్పేస్ తీసుకుంటుంది. సిపియూలో స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మీరు రాసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఆర్ ఈవెన్ ఫ్లో కూడా స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో ఆ స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే. మీరు అసలు వర్స్ట్ పాసిబుల్ కేసులో మీరు లైక్ ఒక ట్రిగ్గర్ రాసారనుకుందాం, అది 10 to 12 MB తీసుకుంటే అది చాలా వరస్ట్. ఇంకా దాని బదులు మీరు ట్రిగ్గర్ రాయకపోవడమే బెటర్ అనమాట. సో చాలా తక్కువ స్పేస్ తీసుకునేలా మీరు డిజైన్ చేస్తున్న ట్రిగ్గర్ కోడ్ ఏదైతే ఉందో అది అలా ఉండాలన్నమాట. ఎక్కువ స్పేస్ తీసుకోకూడదు. రైట్, ఎందుకంటే మనకు అగైన్ గవర్నర్ లిమిట్స్ ఉన్నాయి చాలా వరకు. సో అది మనం డిస్కషన్ చేద్దాం. బట్ ఏంటంటే ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేవి సేల్స్ ఫోర్స్లో ఇంటర్వ్యూస్లో అడగరు, ఆర్ మేబీ మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఎవరు అడగరు. ఇదేంటంటే మనం సెల్ఫ్గా ఒక బెస్ట్ డెవలపర్ లాగా ఉండాలి అనుకుంటే ఈ థింగ్స్ని మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లూప్ ఇన్సైడ్ లూప్ చేస్తే ఏమైందంటే లెట్స్ కన్సిడర్ ఇక్కడ ఒక లూప్ ఉంది మనకు,
ఈ లూప్ లోపల ఇంకో లూప్ చేస్తున్నాం. ఈ అకౌంట్ అనేవి ఒక 100 రికార్డ్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ కాంటాక్ట్స్ని లూప్ చేస్తున్నాం. కాంటాక్ట్స్ ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లూప్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నారు? 1000 టైమ్స్ 100 టైమ్స్ అంటే అది 1,00,000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ అకౌంట్ రికార్డ్ వచ్చింది, లోపల ఉన్న ఆ కాంటాక్ట్ రికార్డ్స్ ఏవైతే 1000 ఉన్నాయో ఆ 1000 టైమ్స్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది లూప్ అనేది. వన్స్ ఈ ఇన్సైడ్ కాంటాక్ట్ రికార్డ్స్ 1000 రికార్డ్స్ అవ్వగానే మళ్ళీ పేరెంట్ ఏదైతే లూప్ ఉందో పేరెంట్ లూప్లోకి వెళ్తుంది. పేరెంట్ లూప్లో నుంచి సెకండ్ అకౌంట్ రికార్డ్ వస్తుంది. సెకండ్ అకౌంట్ రికార్డ్ రాగానే అగైన్ మళ్ళీ ఈ కాంటాక్ట్ రికార్డ్స్ అన్నీ ఫస్ట్ నుంచి 1000 వరకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా లూప్ కంటిన్యూ అయితే ఎన్ని టైమ్స్? 100 మల్టిప్లైస్ విత్ 1000 అంటే ఆల్మోస్ట్ 1,00,000 టైమ్స్. సో వాట్ ఎవర్ మన ఫ్లో ఉందో అది 1,00,000 టైమ్స్ లూప్ అవుతుంది, తిరుగుతుంది. సో మీరు థింక్ చేయండి, దాని లోపల చాలా వరకు ఫీల్డ్స్ని మ్యాప్ చేస్తున్నారు అండ్ చాలా కాంప్లెక్స్ లాజిక్ని పర్ఫామ్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు జనరల్గా ఒకవేళ అది 100 టైమ్సే లూప్ అయ్యి ఉంటే ఒక 10 సెకండ్స్ తీసుకునేది. ఇప్పుడు లేదు అనుకుందాం, ఈచ్ లూప్కి ఒక 0.10 సెకండ్స్ టైం అనుకుందాం. రైట్, మనకు 60 సెకండ్స్ టైం ఉంటే 0.6 లైక్ 60 సెకండ్స్ టైం అనుకుంటే ఇప్పుడు ఒక 1 మినిట్కి మనం 6 లూప్స్ చేయొచ్చు. అలా అనుకుంటే ఆల్మోస్ట్ మనము ఇప్పుడు ఒక 100 మినిట్స్కి 60 లూప్స్ అవుద్ది. రైట్, సారీ 10 మినిట్స్కి 60 లూప్స్ అవుద్ది. అండ్ నెక్స్ట్ 100 లూప్స్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఇంకొక 4 to 5 మినిట్స్ అవుద్ది. సో 15 మినిట్స్లో మన 100 రికార్డ్స్ అనేవి లూప్ అయిపోతుంది. బట్ సేమ్ అదే 100 లూప్స్ కాకుండా 1,00,000 లూప్స్ అయితే సిచ్యువేషన్ ఏంటి? రైట్, ఇట్ విల్ టేక్ మోర్ దాన్ డేస్ ఆఫ్ టైం. రైట్, సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మనం ఎవ్రీ టైము ఒక లూప్ లోపల మళ్ళీ లూప్ రాకుండా ఉండడానికి సింపుల్గా మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్ని యూటిలైజ్ చేస్తాం. ఈవెన్ మీరు కూడా ఎప్పుడైనా 2 లూప్స్ వచ్చాయి అని అనుకోండి, ఇంకా తప్పట్లేదు, అప్పుడు లూప్స్ వస్తున్నాయి, ఇంకేం చేయలేకపోతున్నాం అనిపిస్తే అప్పుడు మ్యాప్ ట్రై చేయండి ఫస్ట్. సో మ్యాప్ ట్రై చేస్తే మీకు ఈ 2 లూప్స్ ఏవైతున్నాయో 2 లూప్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉండదు, ఈజీగా ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్, డేటాని హార్డ్ కోడ్ చేయకూడదు, ఒక లూప్ ఇన్సైడ్ లూప్ ఉండకూడదు. రైట్, నెక్స్ట్ ప్రాపర్గా ఎర్రర్స్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఎర్రర్స్ని క్యాచ్ చేసి ఆ ఎర్రర్స్ ఏవైతున్నాయో వాటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడైనా ఒక దగ్గర యాడింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, ఇంకొకటి, ఎప్పుడైనా లూప్ లోపల డేటా ఫెచ్ చేయడం కానీ, డేటా ఇన్సర్ట్ చేయడం, డేటా డిలీట్ చేయడం, డేటా అప్డేట్ చేయడం, ఎలాంటి డిఎంఎల్ ఆపరేషన్స్ చేయకూడదు. సో ఎందుకు చేయకూడదు అంటే మనకు సేల్స్ ఫోర్స్ వాళ్ళు లిమిట్స్ పెట్టారని చెప్పాను. ఎందుకు? బేసిక్గా ఇది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందరూ ప్రాపర్గా వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు లిమిట్స్ పెట్టారు ప్రతి ఆర్గనైజేషన్కి. ఈవెన్ దో మీరు చాలా పెద్ద సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఈ లిమిట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. రైట్, అప్పుడు మనం ఏం చేయాలి? మనము ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏదైతే మనం ట్రిగ్గర్ రాస్తున్నామో ఆర్ఎల్స్ మీరు ఈవెన్ ఫ్లో రాస్తున్నారో దాంట్లో మీరు 100 టైమ్స్ ఫ్లో లోపల అయితే 100 టైమ్స్ గెట్ రికార్డ్స్ యూజ్ చేయొచ్చు. ఏది? మీరు గెట్ కాంపోనెంట్ ఉంది కదా డేటా ఫెచ్ చేయడానికి, అది 100 టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ మోర్ దాన్ 100 టైమ్స్ అయితే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది, ఆ ట్రిగ్గర్ అక్కడికక్కడ పని చేయకుండా కొలాప్స్ అయిపోతుంది. సేమ్ థింగ్ అపెక్స్లో కూడా, ట్రిగ్గర్లోకి వచ్చేసరికి కూడా 100 SOQL క్వరీస్ మాత్రం మీరు చేయగలుగుతారు, అంతకుమించి ఎక్స్ట్రా చేయలేరు. అది పర్ ఈచ్ ట్రాన్సాక్షన్కి. ట్రాన్సాక్షన్ అంటే ఒక క్లాస్ ఎగ్జిక్యూట్ అవ్వడం, ఒక మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం, ఒక ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఏదైతే ఉందో దాన్ని ట్రాన్సాక్షన్ అంటున్నాం. దాంట్లో 100 SOQL క్వరీస్ వరకు అండ్ దెన్ 100 SOQL ఆపరేషన్ లైక్ డేటా మ్యానిపులేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఏది? ఇన్సర్టింగ్, డిలీటింగ్, అప్డేట్, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని, ఈవెన్ అన్డిలీట్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవి మనకున్నవి ఇన్ టర్మ్స్ ఆఫ్ SOQL అండ్ డేటా ఇన్సర్టింగ్. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇన్సర్ట్ కాంటాక్ట్ రికార్డ్ని, ఆపర్చునిటీ రికార్డ్ని డైరెక్ట్గా చేస్తున్నాం. లెట్స్ కన్సిడర్ ఇక్కడ మనకు అకౌంట్ రికార్డ్స్ ఒక 100 వస్తున్నాయి, 100 ఇన్సర్ట్ అవుతున్నాయి. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఈ ఫర్ లూప్ లోపల ఉన్న ఇన్సర్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 148 టైము ఆర్ 140 వరకు వర్క్ చేస్తుంది. దాని తర్వాత ఇక వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ అయిపోతుంది. ఎందుకు ఎర్రర్ అయిపోతుందంటే ట్రిగ్గర్ లోపల మనం 100 SOQL 150 DML ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. బట్ మనకు ట్రిగ్గర్ లోపల వచ్చిన డేటా ఏదైతే ఉందో అది 200 రికార్డ్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ 149 రికార్డ్ వరకు ఇది బాగానే పనిచేసింది. ఇక్కడ వరకు 150 రికార్డ్ వచ్చినప్పుడు ఎర్రర్ చూపించింది.
ఎందుకంటే ఇన్సర్ట్ చేయడం ఏదైతే ఉందో అది మనం 150 కంటే ఎక్స్ట్రా చేయలేమన్నమాట. సో ఈ సినారియోస్ని మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇండివిజువల్గా క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ రికార్డ్ కానీ ఆపర్చునిటీ రికార్డ్ ఉన్నాయో వాటిని ఒక లూప్లోకి తీసుకొని ఆర్ఎల్స్ ఒక ఫ్లో లోపలికి తీసుకొని దాన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ లెట్స్ టేక్ లిస్ట్ contacts to be insert new list సేమ్ ఇదే వేలో మనం ఆపర్చునిటీని కూడా రైట్. సో ఆపర్చునిటీ లిస్ట్లు ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ అకౌంట్ రికార్డ్ వచ్చింది, ఆ వచ్చిన అకౌంట్ రికార్డ్ డేటాని మనము కాంటాక్ట్లోకి ఆపర్చునిటీలోకి మ్యాప్ చేసాం. ఇప్పుడు ఆ అకౌంట్ ఇండివిజువల్ రికార్డ్ని మనకు కావాల్సిన టూ లిస్ట్లోకి యాడ్ చేసుకుందామా, ఏది ఆపర్చునిటీ అండ్ కాంటాక్ట్ని. డాట్ యాడ్ కాంటాక్ట్ రికార్డ్ అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏమైపోయింది, ఇండివిజువల్ టాస్క్ రికార్డ్ ఆర్ ఇండివిజువల్ అకౌంట్ కానీ ఆపర్చునిటీ కానీ డేటా మ్యాప్ చేసాం. మ్యాప్ చేసిన తర్వాత ఆ రికార్డ్ని మనకున్న లిస్టులు టూ లిస్టులు ఏవైతున్నాయో ఆ టూ లిస్టులోకి యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫర్ లూప్ నేనేం చేస్తా అంటే దీని లోపల ఇన్సర్ట్ అకౌంట్స్ టు బి ఆపర్చునిటీస్ టు బి ఇన్సర్టెడ్ అండ్ ఇన్సర్ట్ కాంటాక్ట్స్ టు బి ఇన్సర్టెడ్. ఇలా అయితే ఇది బేసిక్ వర్షన్ అనమాట. ఇక్కడ మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయట్లేదు, ప్రాపర్గా చెకింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. దీనికి ఎక్స్ట్రా మనం ఏం చేయొచ్చు అంటే డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0. సో మనం కండిషన్ చెక్ చేస్తున్నాం, కాంటాక్ట్స్ టు బి ఇన్సర్టెడ్ ఏదైతే ఉందో అదే సైజు గ్రేటర్ దాన్ 1 ఉందా లేదా. ఒకవేళ ఉంటే ఈ కాంటాక్ట్స్ టు బి ఇన్సర్టెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని మనము డేటాబేస్లోకి సేవ్ చేస్తున్నాం. ఎందుకు ఇలా చెక్ చేస్తున్నాం అంటే అసలు ఆ లిస్ట్ లోపల ఇన్సర్ట్ చేయడానికి కాంటాక్ట్స్ అవైలబుల్గా లేకపోతే ఆ లిస్ట్ మీద ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వేస్ట్ కదా, డేటా వేస్ట్ అవుతుంది. సో అందుకే మీరేం చేయాలి అంటే చెక్ చేయాలి, అది సైజ్తోనైనా చెక్ చేయండి, ఈజ్ ఎంటీతోనైనా చెక్ చేయండి, ఎలా అయినా పర్లేదు, బట్ ఎట్ ద ఎండ్ అంటే కండిషన్ చెక్ చేయడం రావాలి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే వేలో ఈజ్ ఎంటీ, మీకు గుర్తుందో లేదో మనకు ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ ఉంది రైట్. ఏది మనకు ఆ లిస్ట్లో ఒక సెట్లో ఒక మనం డిస్కషన్ చేసినప్పుడు ఈజ్ ఎంటీ అనే ఫంక్షన్ ఉండే, సో అదే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంటీ, సో ఆపర్చునిటీ ఇన్సర్ట్ ఏదైతే లిస్ట్ ఉందో అది ఎంటీగా లేనప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం ఆపర్చునిటీ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటిని.
అగైన్ ఇక్కడ కూడా స్టిల్ ఇంకా మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని మనం హ్యాండిల్ చేయాలి, చేయకపోతే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామంటే, ట్రై అనే ఒక బ్లాక్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నామో అది ఇక్కడ యాడ్ చేస్తాం. క్యాచ్ని ఒకటి యాడ్ చేస్తాం. ఇక్కడ డిఎంఎల్ ఎక్సెప్షన్ సో ఇలా మనకు కావాల్సిన అకౌంట్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు, విచ్ మీన్స్ పేరెంట్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు దాని అండర్లో ఉన్న చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయడానికి ఇది ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అనమాట. ఏజ్ ఫ్లో కదా, ఆఫ్టర్ ట్రిగ్గర్. సో ఇక్కడ నేను ఏం చేసా, డేటా ఫెచ్ ఏం చేయట్లేదు, సింపుల్గా ఆ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ లూప్ చేసి నాకు కావాల్సిన ఆపర్చునిటీ కానీ కాంటాక్ట్ ఏదైతే ఉందో దానిలోకి నేను డేటా మ్యాప్ చేసుకున్న డేటాని ఒక లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నా. ఈవెన్ మీరు కూడా ఇలానే యాడ్ చేయాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ఫర్ లూప్ లోపల మనము డేటా ఇన్సర్టింగ్, డేటా అప్డేట్, డేటా ఫెచ్ చేయడము, డేటా డిలీట్ చేయడము ఆర్ ఆల్ ద డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకూడదు. సో నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఏదైతే డేటా మ్యాప్ చేశానో ఆ ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ని కానీ ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్ కానీ ఒక లిస్ట్కి యాడ్ చేసుకుంటున్నా. ఈ లిస్ట్ లోపల నాకు కావాల్సిన అన్ని రికార్డ్స్ సేవ్ అయిపోతున్నాయి. వన్స్ ఆ లూప్ అయిపోయిన తర్వాత నేను చెక్ చేస్తున్నా లిస్ట్ ఎంటీగా ఉందా లేదా. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. చెక్ చేసిన తర్వాత ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేస్తున్నా. సో ట్రై అండ్ క్యాచ్ ఎందుకు, బేసిక్గా వాట్ ఎవర్ ఆ లిస్ట్ ఇన్సర్ట్ అవుతుందో సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అవుతే అది బ్లాక్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఆ ట్రై ఏదైతే మనకు ఇన్సర్టింగ్ ఉందో ఆ ఇన్సర్టింగ్ లోపల ఏదైనా సర్వర్ సైడ్ ఎర్రర్ వస్తే అప్పుడు మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి, అందుకే క్యాచ్ అనేది. సో వాటిని అన్నిటిని ఎర్రర్ని అది హ్యాండిల్ చేసుకుంటుంది. ఇలా మనకు కావాల్సిన ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఏవైతున్నాయో వాటిని చేయొచ్చు. ఇది చాలా బేసిక్ సినారియో. ఏంటి అంటే, పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడం. ఇంకా చాలా ఉన్నాయి, లైక్ అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. సో యాజ్ ఆఫ్ నో వాట్ ఎవర్ ఇది ఉందో ఇక్కడ వరకు మనకు సరిపోతుంది. ఏంటి, ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోలో ఆఫ్టర్ ట్రిగ్గర్ లోపల బేసిక్ ట్రిగ్గర్ ఏదైతే బేసిక్ ట్రిగ్గర్ మనం స్టార్ట్ చేసాము, అది కూడా ఇన్సర్ట్ లోపల. సినారియో ఏంటి, పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ రికార్డ్ని ఇన్సర్ట్ చేయడము, దానికోసం మనం రాసిన కోడ్ ఇది. సో అగైన్ ఇది ఒక 50-60 లైన్స్ 15 to 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది మాత్రమే, ఎక్స్ట్రా లేదు. దాంట్లో కూడా ఫర్ లూప్స్ ఉన్నాయి, దాంట్లో ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ రెగ్యులర్ థింగ్. సో మీరు అది క్లారిటీ తెచ్చుకుంటే ఈజీ అవుద్ది. ఇలా మీకు కావాల్సిన ట్రిగ్గర్ని అయితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మోస్ట్లీ లైక్ ఇక్కడికి ఇది సరిపోద్ది. అండ్ రేపు ఏంటంటే ఇంకా ఇన్డెప్త్గా ఏవైతే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేసుకుందాం ఫ్రమ్ ద డే 1 ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అవి కాంప్లెక్స్ సినారియోస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇక్కడికి ఇది సరిపోద్ది. అండ్ నిన్న ఏదైతే బిఫోర్ అపెక్స్ ఏదైతే షేర్ చేశానో బిఫోర్ ట్రిగ్గర్, అవి ఫినిష్ చేయండి. ఇన్ కేస్ డౌట్ ఉంటే పింగ్ చేయండి. వన్స్ ఇది కూడా మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందంటే, లైక్ మోస్ట్లీ అయితే ఈ ఆఫ్టర్ ట్రిగ్గర్ మీదనే ఒక 4 days అలా టైం స్పెండ్ చేస్తాం. మల్టిపుల్ డిస్కషన్స్, మల్టిపుల్ సినారియోస్ని మనం ట్రై చేస్తాం. అండ్ సేమ్ టైంలో మీతో కూడా నేను చెప్పాను కదా చేపిస్తాను. సో ఈ 4 to 5 daysలోనే ఏదో 1 or 2 days మీతో కూడా అది బిఫోర్ ట్రిగ్గర్ అయినా ఆఫ్టర్ ట్రిగ్గర్ అయినా మీకు ఏది ఫీజిబిలిటీ ఉంటే ఆ ట్రిగ్గర్ని అయితే చేపిస్తా. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి రెడీగా. అండ్ దెన్ అలానే మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎస్, ఫైన్, రైట్. సో చరణ్ బ్రో, క్లియరా? ప్రాక్టీస్ చేసావా? హలో బ్రో, వినిపిస్తలేదు బ్రో. నీ వాయిస్ ఆడిబుల్ అయితే లేదు.
హలో. ఓకే బ్రో, మరి మనం నేను కాల్ చేస్తా, కనెక్ట్ అవ్వట్లేదు.